నమస్కారం. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. కుక్కలు మనుషులను కరిచి గాయపరచడం వల్ల చాలామంది చిన్నపిల్లలు కూడా ప్రాణహాని కూడా జరుగుతుంది. దీనిపై మనతో పాటు చర్చించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవకారుణ్యం అండ్ రీసెర్చ్ సెంటర్కి చెందిన ఎంకే శేఖర్ గారు, అదేవిధంగా సిపిఎం నగర కార్యదర్శి బాబురావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ బాబురావు గారు, మీరు చెప్పండి సార్. గత 6 నెలల నుంచి విజయవాడ నగరంలో కుక్కలు ఎవరొకరిని కూడా కరవడం వల్ల తీవ్రంగా కూడా పిల్లలు గాయపడుతూ ఉన్నారు. దీనిపై మీరు చెప్పండి సార్. ఇదొక చాలా ముఖ్యమైన సమస్యగా ఉంది. గతంలో ఈ మధ్యకాలంలో కూడా రోటరీ నగర్లో ఒక బాలుడు తీవ్రమైన గాయాలు అవటం, శాంత నగర్లో గాయాలు అవటం, అంతకుముందు భవానీపురంలో ఒక బాలుడు మృతి చెందటం, మృత్యువాత పడిన ఘటనలు జరిగినాయి. కొంతమంది తీవ్రంగా గాయపడినటువంటి జరిగినాయి. బాలబాలికల మీద ఈ పిచ్చి కుక్కలు దాడి చేయటం అనేది ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది కాకుండా కొంతమందిని కుక్కలు కరవటంతో, పిచ్చి కుక్కలు అవటంతో వారు వైరస్ సోకి ర్యాబిస్ అనేటువంటి దీంతో కొంతమంది తర్వాత మృత్యువాత పడినటువంటి కేసులు కూడా చాలా కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ దాకా రాకపోయినా కొన్ని వీధుల్లో రాత్రి పగలనే తేడా లేకుండా కుక్కలు వెంటపడటంతో భయాందోళనతో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే రాత్రిపూట డ్యూటీలు దిగి వచ్చేటప్పుడు లేకపోతే ఇళ్లకి వెళ్ళేటప్పుడు వెంటపడేటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంటున్నాయి. దీని మీద నగరపాలక సంస్థకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మరి నగరపాలక సంస్థ చర్యలు ప్రత్యేకించి ఏం కనపట్లేదు. హలో చెప్పండమ్మా, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. అవును, మామూలుగా ఎక్కడ తెలిసిన ఈ కుక్కల సమస్య ఎక్కువైపోతుంది సార్. మామూలుగా మార్నింగ్ టైంలో 5 ఆ టైంకి వాక్ వెళ్ళేటప్పుడు కూడా ఇది కుక్కలు అమ్మడి పడటం బాగా ఎక్కువైపోతుంది. అవునండి, అవును. అసలు మామూలుగా మేమే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఈరోజు మీరే ముఖాముఖి కార్యక్రమం పెట్టారు ఈరోజు. అదేనండి, అదే తప్పనిసరిగా ఇప్పుడు మీ కస్తూరాపేటలో ఉన్నట్టుగానే నగరంలో ఉన్నటువంటి అనేక చోట్ల ఇటువంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మరి నగరపాలక సంస్థ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ దీని మీద స్పందించి వారు తగు చర్యలు తీసుకోవాలి. వారి దృష్టి కూడా నేను తీసుకొస్తాను. అటు మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానీ, విజయవాడ కార్పొరేషన్లో ఉన్నటువంటి కుక్కల సమస్య ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. తెల్లవారుజాము మొదలుకొని అర్ధరాత్రి దాకా కూడా మరి పెద్దవాళ్ళతో సహా కూడా భయపడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీని మీద నగరపాలక సంస్థ ఫిర్యాదులు అయితే చేస్తున్నాం కానీ వారు స్పందన మాత్రం చాలా తక్కువ ఉంది. ఏమంటే ఏదో ఒక కుంటి సాకులు చెప్పి దాన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ సమస్య ఎలా పరిష్కరించాలి, ఏ రకమైనటువంటిది ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు కనపట్ల. దాంతోపాటు ఇటీవల కాలంలో చూస్తే కుక్కలకి ఒక వ్యాధి సోకినట్టుగా చర్మం ఊడిపోవటం, చూడటానికే మనకి అసౌకర్యంగా కలిగే పరిస్థితి ఉన్నాయి. ఆ కుక్కలు కూడా ఇబ్బంది పడుతూనే చూసేటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది పడుతుంది. అది దేనివల్ల వస్తుందో కూడా ఎవరు దీని మీద దృష్టి పెట్టినటువంటి పాపాను పోలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. గతంలో అంటే కార్పొరేటర్లు లేరు. మరి వారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి 2 నెలలకో 3 నెలలకో. దాంట్లో కూడా చాలామంది మరి కార్పొరేటర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. రేపు మళ్ళీ 7వ తారీఖున కూడా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఉన్నట్టుగా నోటీస్ జారీ చేశారు. మరి ఆ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనైనా విజయవాడ నగరంలో ఈ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కుక్కల బెడదని అరికట్టడానికి, తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది. గతంలో మరి కుక్కల్ని చంపేవారు. మరి వాళ్ళ మారిన పరిస్థితుల్లో మేము ప్రత్యామ్నాయంగా కుక్కల్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఎటువంటి చర్యలు కనపట్లేదు. కొన్ని చోట్లయితే కుక్కలు పట్టుకొచ్చి మళ్ళీ జనం నివసించే ప్రాంతాల్లోని మళ్ళీ వదిలేస్తున్నారు.
దాంతో అక్కడ ప్రాంత ప్రజలు కూడా దీని మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలం ఉదాహరణ చూస్తే విజయవాడ నగరంలో పట్టుకొచ్చిన కుక్కలన్నింటినీ సింగనగర్ పాయకాపురం వదిలేస్తే వాళ్ళు ఇదయ్యారు. మొన్న ఈ మధ్యకాలంలో పక్కన గ్రామాల్లో కొండపల్లి వదిలేస్తామంటే వాళ్ళు వచ్చే ఇబ్బందుల వల్ల వాళ్ళు చెప్తున్నారు. అందుకని వీటిని సమగ్రంగా ఆలోచించి ఈ సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని చూడాల్సిన బాధ్యత మీద మాత్రం ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు కార్పొరేషన్ కానీ అధికారులకు కానీ ఉంది. అలాగే ఇప్పుడు మనకి పుష్ప హోటల్ ఉంది కదా సార్, అవునండి, ఈ పుష్ప హోటల్ దగ్గర నుంచి కమిషనర్ రోడ్డు అదంతా మేము ఎర్లీ మార్నింగ్ 4:30, 5 వాక్ చేస్తాం సార్. అవును. ఈ కుక్కలు అనేవి 4-5 కుక్కలు ఎమ్మడి పడటం, అంటే పెద్ద వయసు వాళ్ళు వస్తున్నారు, చిన్న వయసు వాళ్ళు వస్తున్నారు. అవునండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. కళ్ళు పట్టుకొని రాళ్ళు పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదే అంటే మాకు ఈ సమస్యను మాత్రం కొంచెం మీరు అరికట్టి మేము కూడా మీ తరఫున రావట్లేదు. కార్పొరేషన్ అధికారులకి మేము కూడా మీ తరఫున ఇలా సమస్యలు ఉన్నాయని చెప్పినట్టుగా వారి దృష్టికి మేము కూడా తీసుకొస్తాం. ఇప్పుడు చాలాసార్లు దృష్టికి తెచ్చాం, భవిష్యత్తులో కూడా తెస్తాం. ఏమైనా చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మేము కూడా కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ మీరు చెప్పండి సార్. అంటే కుక్కలు పిల్లలు కలవడం వల్ల అంటే ఆ టైంలో వాటిని చంపవచ్చు అంటారా లేదంటారా? పిచ్చి కుక్కలు కనుక దాడి చేసినట్లయితే ఆ పిచ్చి కుక్కల వల్ల ప్రజలకు హాని కలుగుతున్నప్పుడు ఆ కుక్కను చంపడంలో తప్పు లేదని అంటామండి. అయితే ఇక్కడ కొంతమంది కుక్కల్ని ఒక జాతిని నాశనం చేయమనడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఏంటి ఆ పిచ్చి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఏ కుక్క వల్ల ప్రమాదం జరుగుతుందో దాన్ని చంపడం వల్ల ప్రజలకి కొంత ఊరట లభిస్తుందని మేము అనుకుంటున్నాం. ఏంటి అయితే అది సాగుగా పెట్టుకుని కార్పొరేషన్ 100 కొద్ది కుక్కల్ని ఒక జాతిని అంతరించడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాం. హలో 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 సార్, నమస్కారం సార్. నమస్కారం సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. ఓకే ఓకే ఓకే, తగ్గించాను సార్. చెప్పండి సార్. సార్ ఇదేంటి సార్, మాచవరం డౌన్ నుంచి సార్ మాట్లాడేది. చెప్పండి. ఇక్కడ చాలా రకాలైన ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి సార్. రాత్రులు వెళ్ళటం, అవన్నీ మీదకి ఎగబట్టడం, వాటిని అసలు మీరు అక్కడ రిలీజ్ చేసిన దాంట్లో అసలు వాటిని చంపద్దు అని ఈ రకంగా కొంతమంది అంటా ఉన్నారు. అసలు దాంట్లో ఏమన్నా అర్థం ఉందని సార్? అసలు అందులో వాటికి అన్నిటికీ గజ్జి అన్ని పట్టుకొని రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయి. అవి వచ్చి మీదకి ఎగబట్టడం పెద్దవాళ్ళని మాకే భయం వేస్తా ఉంది. అసలు అట్లాంటివి ఇంక చిన్నపిల్లలు ఆ టైంలో కొద్దిగా చీకటిలో కనుక అయితే ఎంత ప్రమాదంగా ఉందంటే అసలు దీన్ని జీవకారుణ్యం వాళ్ళు అసలు ఏ రకంగా వాళ్ళ ఇళ్ల దగ్గర కనుక ఈ కుక్కలను వదిలి వాళ్ళకి ప్రాబ్లం కనుక ప్రాక్టికల్ గా తెలిస్తే నిజంగా అసలు అప్పుడు కానీ వాళ్ళకి యాక్చువల్ సమస్య అర్థం కాదండి సార్. ఎట్లా అసలు దీన్ని ఇప్పుడు మన బాబురావు గారు ఇది వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఆయన ధైర్యంగానూ నిజాయితీగానూ మాట్లాడి ఎవరైనా అప్రోచబుల్ అట్లాంటి మనిషి. ఆయన చెప్పే దీన్ని అసలు వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ హిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్. కానీ ఆయన కూడా ఇప్పుడు ఆయన సజెస్ట్ చేసేది ఏదో ఒకటి వీళ్ళు చెయ్యాలి అది ఇది అని అంటున్నారు. కానీ ఎవరు అసలు దీన్ని కరెక్ట్ గా నోబడీ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది మటుకు చాలా ఘోరంగా ఉందండి సార్. అసలు కొన్ని చోట్ల అసలు ఈ నగరపాలక సంస్థ వాళ్ళు ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ కి మేము లొకేట్ చేసి చెప్తాం, పలానా టైంలో మీరు మార్నింగ్ వాక్లకి వెళ్ళాలన్నా రాత్రుల టైంలో అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎంత ప్రమాదంగా ఉంటుంది. అసలు ఎంతో అంటే అసలు కుక్కలు కరిచినా కానీ సరిగ్గా మెడిసిన్స్ అవైలబుల్ ఉండవు అక్కడ. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఇది మరీ దారుణం అండి సార్. కైండ్లీ టేక్ సమ్ యాక్షన్ ప్లీజ్. ఓకే సార్, షూర్ సార్. కైండ్ రిక్వెస్ట్ అండి సార్, వెరీ వెరీ కైండ్ రిక్వెస్ట్. ఓకే సార్. వారు చెప్పినట్టు ఓకే, మీరు మాచవరం డౌన్ నుంచి సమస్య చెప్పినట్టుగా కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. వారు చెప్పినది యథార్థం, దాన్ని తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. వారు చెప్పిన ఇంకో సమస్య, ఈరోజు కరిచిన తర్వాత ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ దానికి కావాల్సినటువంటి వైద్యం దొరకట్ల. ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ ఆసుపత్రికి వెళ్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళమంటారు, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే పాత ఆసుపత్రి కాదు కొత్త ఆసుపత్రికి వెళ్ళమంటారు. ఇలా తిప్పి అసలు ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా
ర్యాబిస్ వ్యాక్సిన్ దొరకకపోతే బయట దాన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే మరి పేదవాళ్ళకు కాదు మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చోట్ల ఇది వాళ్ళు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసుకోకపోతే ఈ కుక్క కరిచిన తర్వాత అది పారిపోతుంది. అది మంచి కుక్క పిచ్చి కుక్క ఎవరికి తెలుస్తుంది? ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో ఈ ర్యాబిస్ వ్యాధి అనేటువంటిది అప్పటికప్పుడే తెలియదు. ఒక నెల రోజులో 2 నెలల్లో పోయిన తర్వాత చాలా విచిత్రంగా దాని కుక్క కరిచినటువంటి వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించడం, వాళ్ళ తర్వాత చనిపోవటం. ఈ ర్యాబిస్ ఉన్నటువంటి కుక్కలు కనుక కరిస్తే ఖచ్చితంగా అది ఆలస్యంగానే చనిపోతున్నారు. కాబట్టి ఇంత ప్రమాదకరమైన వ్యాధిని ఈ రోజున ఎంతో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ వైద్య శాస్త్రం కానీ అభివృద్ధి చెందిన ఈ దశలో కూడా ఇంకా కుక్క కరిసి కూడా జనం చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ప్రభుత్వాలు ఏమీ చెప్పినా కనీసం కుక్కలను అరికట్టడం, లేదా ఎక్కడ కుక్కలు పొరపాటున కరిస్తే వాటికి కావాల్సిన వైద్యం అందుబాటులో ఉంచే పద్ధతిలో కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందండి. హలో హలో సార్, నమస్కారం సార్, చెప్పండి సార్. అదేనండి, ఇప్పుడు ఆచార్య రంగానగర్ ఏరియాలో ఉంటామండి. ఓకే. ఈ రంగానగర్ సందులో నుంచి నలంద స్కూల్ కి దారి ఉందండి. చాలా మంది పసిపిల్లలు వస్తుంటారు. అక్కడ ఉన్న కుక్కలు పిల్లల్ని కూడా వదలట్లేదండి. అక్కడ ఆ పక్కన మేము షెట్లు ఆడుకుంటూ ఉంటాం, రోజు చూస్తుంటాం అనమాట. పిల్లల మీద పట్టడం మాకే భయం వేస్తూ ఉంటుంది. దాదాపు చాలా ఉన్నాయండి కుక్కలు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా రిపోర్ట్ ఇస్తే జీవకారుణ్యం వాళ్ళు రిపోర్ట్ ఇవ్వద్దు అంటున్నారు, కుక్కను చంపొద్దు అంటున్నారు, కుక్కను పట్టుకోవద్దు అంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చే వాళ్ళు అన్నారు సార్. దీని గురించి మీ వివరణ ఇవ్వండి. చెప్పండి సార్. అంటే కుక్కల్ని పట్టుకోవద్దండం కదండి. పిచ్చి కుక్కలు కరుస్తుంది అనుకుంటే కనుక కంప్లైంట్ చేసినట్టయితే కార్పొరేషన్ రావచ్చు, ఆ కుక్కని తీసుకెళ్ళొచ్చు. దానివల్ల ప్రమాదం జరుగుతుందంటే కుక్కని కార్పొరేషన్ చంపొచ్చు. ఇక్కడ జీవకారుణ్యం ఏం చేస్తుందంటే ప్రభుత్వం చర్యలు చేపట్టదని చెప్పి జీవకారుణ్యం చెప్పదండి. కుక్కల్ని సంతతి పెంచమని జీవకారుణ్యం చెప్పదు. ఇక్కడ ఏంటంటే కుక్కల సంతతి పెరగకుండా ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ప్రజలకి ఏ విధంగా అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరుగుతున్నాయో అదేవిధంగా ప్రభుత్వం కూడా కార్పొరేషన్ డబ్బు తీసుకుంటాం, ప్రజల దగ్గర పన్నులు కట్టించుకుంటుంది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ కార్పొరేషన్ దీనికి కూడా కొంత బడ్జెట్ కేటాయించి మరి ఆ కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయించడం, ఇటువంటివి కనుక టేకప్ చేసినట్టయితే ఈ రోజున ఇప్పుడు ఎన్ని ఏరియాల నుంచి ఇన్ని కుక్కల కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే మరి ఆ సంతతిని అరికట్టే విషయంలో కార్పొరేషన్ యొక్క వైఫల్యం అనేది క్లియర్గా కనబడుతుంది. మన ఈ మధ్యన జీవకారుణ్య ఆశ్రమంలో ఈ కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయని చెప్పి మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని చెప్పి మా జీవకారుణ్య సంస్థలో ఒక 2 రోజులు ఆపరేషన్ నిర్వహించారండి. తర్వాత నుంచి ప్రభుత్వం తరఫు నుంచి డాక్టర్లు రావట్లేదు. ఆ కార్యక్రమం పేపర్లో స్టేట్మెంట్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ టేకప్ చేస్తుంది అని పేపర్కే పరిమితమైంది. కానీ ఆ తర్వాత నుంచి ఆ డాక్టర్లు రావట్లేదు, దానికి సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. మేము ఇక్కడ జీవకారుణ్య సంస్థ కుక్కలను కరమని చెప్పదు, కుక్కలను పెంచమని చెప్పదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయాలి. మా జీవకారుణ్య సంస్థ లక్ష్యం ఏంటంటే ప్రమాదాల బారిన పడినటువంటి జంతువులకి మేము సేవలు చేస్తాం. అదేవిధంగా ఒక జంతు జాతిని చంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని తప్పించి ఇలా కుక్కలు కరుస్తుంటే కరోనా ఇవ్వండి అని చెప్పి ఏ జీవకారుణ్య సంస్థ అడగదు. ఒక ప్రమాదం జరుగుతుందంటే ఆ కుక్కలు ఏ కుక్కల వల్ల జరుగుతుందో అది చంపమనండి. తర్వాత ఇంకొకటి నేను ప్రాక్టికల్ చెప్తున్నానండి. మా బాబు పొద్దున్న పాల బయటికి వెళ్ళేటప్పుడు డాడీ కుక్క ఉంది డాడీ, నేను వెళ్ళండి డాడీ అన్నాడు. తర్వాత ఈ మధ్యన మా బాబుకి చిరిగి వెళ్ళినప్పుడు నాకు జీవకారుణ్య సంస్థ పరిచయం ఏర్పడిన తర్వాత సరదాగా కుక్కలకి బిస్కెట్లు పెట్టించానండి. బిస్కెట్లు పెట్టిస్తే ఈ రోజు మా అబ్బాయి ఆ కుక్క కనబడితే చక్కగా ఫ్రెండ్లీగా వెళ్ళి పలకరిస్తున్నాడు. దాన్ని టచ్ చేయడం కానీ పలకరించడం కానీ చక్కగా బిస్కెట్లు పెట్టడం కానీ అవి కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయి కానీ అడవట్లా. అంటే ఇక్కడ మనం వాటిని కొట్టాలి చంపాలి అనే యాటిట్యూడ్ ఉన్నాం. అదే కనుక ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు కనుక కొని ఒక కుక్కకి పడేస్తే అది హ్యాపీగా దాన్ని తింటూ మన పట్ల విశ్వాసంగా ఉంటుంది. అంటే ఏంటంటే మూగజీవుల పట్ల ఏంటి మరి అంత హీనంగా ప్రవర్తించకుండా శత్రువులా చూడకుండా కొంత సానుభూతితో వ్యవహరించి కొన్ని సందర్భాల్లో మనం ఆ విధంగా చేసినట్లయితే కొంత ఉపశమనం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. షటిల్ ప్లేయర్స్ ని కలవకుండా రోజు బిస్కెట్ బాటిల్ కుక్కలు చేస్తున్నాం కానీ పిల్లలు చేస్తున్నాయి సార్.
అంటే కొంచెం ఆ కుక్కలు కలిసి ఇబ్బంది కాబట్టి దానికి ఏదన్నా సార్ నివారణ చర్యలు చేపట్టవచ్చు. మీరు చెప్పిన దాంట్లో 100% మేము ఏకీపిస్తున్నామండి. కార్పొరేషన్ దీనికి కూడా కొన్ని కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి ఒక విషయం చెప్తున్నానండి. ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఉందన్నమాటే కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే అసలు తగిన చర్యలు లేక జీవకారుణ్య ఆశ్రమంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించారండి. మరి ఏంటి పరిస్థితి ఏంటి? అదే కనుక ప్రభుత్వం ఒక వింగ్, ఒక నగరానికి ఒకటి, మండలానికి ఒకటి ఇట్లాంటి పశువుల ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఏ ఏరియాల్లో అయితే కుక్కల బెడద ఎక్కువగా ఉందో ఆ ఏరియాల్లో ఆడకుక్కలు తీసుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినట్లయితే కనుక కొంతవరకు ఈ యొక్క సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుందని మా అభిప్రాయం. హలో హలో సార్, నమస్కారం సార్, చెప్పండి సార్. బాబురాజు నమస్తే అండి. నమస్తే అండి సార్, నేను గుణకం నుంచి ఫోన్ చేస్తున్నానండి. చెప్పండి. వారికి కూడా ఈ కండక్ట్ చేసిన కేబుల్ వారికి కూడా ధన్యవాదాలండి. ఓకే సార్, చెప్పండి సార్. బాబురాజు మీరు అపారమైనటువంటి అనుభవం కలిగిన వాళ్ళు విజయవాడ సిటీలో కార్పొరేటర్ కానీ ఒక పేద పిల్లల్లో కానీ పేదవాళ్ళ పట్ల కానీ. అయితే సార్ నిన్న జీవకారుణ్యం ఆయన ఒక ఆయన మాట్లాడుతున్నారండి లైవ్ లో. పిల్లలకు తప్పు, మానవులు తప్పు, అసలు కుక్కలు కలుస్తాయి అంటే పాపం వారు గట్టిగా అడిగారు. ఏంటండి ఇలా కలుస్తుందంటే అండి, ఆయన మనుషుల మీద ప్రేమ చూపించుకోకుండా కుక్కల మీద ప్రేమ చూపిస్తాను. నిన్న జీవకారుణ్యం ఒక ఆయన వచ్చారండి. ఆయన ఆ విధమైనటువంటి వారిని చర్చలు పాల్గొనవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవకారుణ్యం వాళ్ళకి ఎక్కడన్నా ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్ లో ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి కుక్కలు పెట్టి వాళ్ళని ఏదైనా కాపు చేసే విధానం చేయాలి కానీ కుక్కలు కలుస్తాయండి. ఇప్పుడు భారతదేశంలో కుక్కలను ప్రేమిస్తారు భారతీయులు, పావులను ప్రేమిస్తారు, ప్రతి జంతువుని ప్రేమిస్తారు అని ఒక లాయర్ గారు కూడా చట్టాలు ఉన్నాయి అంటున్నారు. మన రాజ్యాంగమే ఉంది. ఈ విధమైనటువంటి కుక్కలు పేద పిల్లలను కూడా కరుస్తున్నాయండి. అసలు పెద్దవాళ్ళు బడి చేసుకెళ్తుంటే వెనకాల పడి మరీ కరుస్తున్నాయండి. ఈ విధంగా ఏంటంటే దానికి ఏదైనా ఒక స్థలం కేటాయించి ఆ స్థలానికి ఎవరైతే దాన్ని కాపుదలు చేయాలని అడుగుతున్నారో ఇవన్నీ ఒక రైట్ వెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కార్పొరేషన్ మీద పడుతున్నారండి. కార్పొరేషన్ వాళ్ళు మొత్తం ఏం చేస్తారండి? అక్కడ ముందు మీరు చెప్పినట్టు కుక్కలను చంపేవారండి. అసలు ఇవాళ చిన్న పిల్లలండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలంటే వాళ్ళు తప్పట్లేదండి. ఆయన జీవకారుణ్యంలో ఆయన నిన్న లైవ్ లో అది ఎంతవరకు సమంజసం బాబురావు గారు? పిల్లలు కదా వాళ్ళు, వాళ్ళకి మంచి చెడు తెలియని వాళ్ళు రోజులు గట్లీ కొడుతున్నారు. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారని ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారండి. ఏదన్నా అవునండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో జీవకారుణ్యం ఎంత అవసరమో, జంతువుల మీద కారుణ్యం ఎలాగ అవసరమో మనుషుల మీద కూడా కారుణ్యం కావాలి. అవునండి. మనుషుల్లో మనం ఏం చేస్తామండి, కుక్కలకి ఎలాగైతే వాటికి రక్షణ ఉండాలంటున్నారో కుక్కల నుంచి మనుషులకి రక్షణ ఉండాలి కదా. మనుషులకి రక్షణ ఉండటానికి మనుషుల్ని అవునండి అవును కరెక్టే. ఇప్పుడు అవును మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా జీవకారుణ్యం అనేటువంటిది మంచి సాంప్రదాయం, ఏదో మంచి ఉద్దేశం చేయొచ్చు కాదండి, కరెక్టే. కానీ ఉద్దేశం ఒక నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు దానికి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయని మీరు చెప్పిన సూచన. ఎక్కడన్నా జీవకారుణ్య సంస్థలకు కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, పశు సంవర్ధక శాఖ కానివ్వండి, వీటికి తగినటువంటి స్థలాలు కేటాయించి రోడ్డు మీద కుక్కలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇష్టమైన వాళ్ళు ఇళ్లలో పెట్ డాగ్స్ ఉంటున్నాయి, వాళ్ళు పెంచుకోవచ్చు, వాళ్ళు ఇళ్లలో కూడా పెట్టుకుంటారు, తప్పులేదు. కానీ దాని మీద పర్యవేక్షణ లేకుండా, సంరక్షణ లేకుండా, అవునండి, పర్యవేక్షణ లేకుండా, సంరక్షణ లేకుండా రోడ్ల మీద వదిలేస్తే వాటిల్ని అటు మనుషులకి ఇబ్బంది ఏర్పడుతుంది, ఆ కుక్కలకి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రభుత్వం, నగరపాలక సంస్థ, జీవకారుణ్య సంస్థలు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా అందరూ కలిసి దీనికి పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. తెల్లవారుజామున వాకింగ్ వెళ్ళేటప్పుడు జీవకారుణ్యం వాళ్ళు ఏమంటున్నారంటే అసలు వాళ్ళ జోలికి అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఒక మున్సిపాలిటీ వాళ్ళు 2-3 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసేసి వాళ్ళకి వారంటీ ఆర్గనైజేషన్ మాది అంటున్నారు కాబట్టి
వాళ్ళే కాపలా కాసుకుంటారు సార్. జంతు ప్రదర్శనశాల, కుక్క ప్రదర్శనశాల ఒకటి పెట్టుకుని ఆయన మాట్లాడిన మాటలు మీరు ఉంటే బాబు ఊరుకునేవాళ్ళు కాదు. లేదు మీరు చర్చిలో ఆయన ఏమన్నారంటే మానవుడు తప్పండి, రంగు చొక్కలు వేసుకున్న వెనకాల పడితే అదే రంగు జ్ఞాపక శక్తి ఎప్పుడు ఏదో చేస్తారండి అని మానవులను హీనాతిహీనంగా మాట్లాడేట్లు ఆయన. అసలు మీరు ఆ మాటలు నిన్న లైవ్ లో మీరు ఒకసారి నాకు చాలా బాధ వేసింది బాబు. ఎందుకంటే ఆడుకుంటూ బయటకు పేర్లు లాగేయటం, తినేయటం, నానా ఇది చేస్తున్నాయి. వచ్చి కార్పొరేషన్ వాళ్ళు కూడా ఏం చేస్తానంటే అండి, పేపర్స్ కుక్క ఏదన్నా రాక్ చేస్తారు, ఊర్చే పరిస్థితి లేదు బ్రహ్మాండంగా. శానిటేషన్ కూడా కుక్కలు రాక్ చేస్తే అది టైర్లు ఎక్కి ఎక్కి ఏదో రావాల్సిందే తప్ప దాన్ని తీసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ బాబురావు గారు. ఏదన్నా ఎందుకంటే ఎవరైతే దాన్ని కాపాడాలనుకుంటున్నారో వాళ్ళ ముద్దాయిలుగా చేసి వాళ్ళ ఏటుగా చేసి ఎలాంటి చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది బాబురావు గారు. ఎందుకంటే చాలా ప్రాణాంతరంగా తయారైపోయినాయండి కుక్కలు కూడా. అదొకటి సార్, రూరల్ ఏరియాస్ లో ఈ కుక్కలు ఏం చేస్తున్నాయంటే పాలిచ్చే పాడాలను కూడా పరిస్థితున్నాయండి. దాని మూలంగా 70,000 80,000 రూపాయలు కుక్కలు పిల్లలు కూడా చనిపోయి ఆ పేద రైతులు కానీ పేద గోధుమలు పెంచుకునే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడి ఒక 6 నెలలు 3 నెలలు ఈ చచ్చిపోవడం జరుగుతుంది బాబురావు గారు. ఏదేమైనప్పటికీ మీలాంటి పెద్దలు వీళ్ళకి కోఆర్డినేషన్ తో మంచి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందండి. కారణ్యం వాళ్ళకి మనం ఎందుకంటే జంతు ప్రేమికులు అందరం కూడా, ఈవెన్ మీరు కూడా మేము కూడా, కానీ మానవుల ప్రాణం తీసేటప్పుడు మనం ఏం చేయాలి అనే మన ఏనుగుల శివనాన్ని 100 శివులను కూడా చంపేస్తున్నారు. అలాంటప్పుడు ఈ కుక్కలు ఎంత ప్రాణహానిగా ఉంటున్నాయి అంటే దాని గురించి ఏదైనా గట్టి చర్య తీసుకోవాలండి. అసెంబ్లీలో ఏదన్నా ఒక మోషన్ మూవ్ చేయించి ఎంపీస్ ఎమ్మెల్యేతో మాట్లాడి ఏదన్నా మీరు చేయించగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. అలాగే ఇప్పుడు సమస్య అంతకుముందు చాలా పైన చిన్న సమస్య లాగానే ఉండేది. ఇవాళ సమస్య తీవ్రత చాలా పెరుగుతుంది. దాంట్లో అనేక కారణాలు ఉండొచ్చు. జనంతో పాటు జంతువులు కూడా పెరుగుతున్నట్టున్నాయి, కుక్కలు కూడా పెరుగుతున్నట్టున్నాయి. రెండవది వాటి మీద సంరక్షణ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇందా చెప్పినట్టు వారు మనుషులకే కాదు ఇతర గేదెలు ఇతర ఆవులకు కూడా కరవటం వలన అవి నష్టపోయినటువంటి ఉదాహరణలు కూడా చాలా చెప్తున్నారు. నగరంలో కూడా ఇవాళ ప్రతి పేటలో ప్రతి వీధిలో ఈ సమస్య ఉంది. మరి వీటిల్లో ఈ సమస్య మీద కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే ఒక కార్పొరేషన్ వాళ్ళు దీంతో ముడిపడినటువంటి పౌరులతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. రెండవది కౌన్సిల్లో కూడా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జీవకారుణ్య సంస్థల అభిప్రాయాన్ని పరిగణలో పెట్టుకున్నా కానీ మనుషులకి పిల్లలకి జరుగుతున్న ప్రమాదం ఏంటనేది దాన్ని అరికట్టకుండా మన జీవకారుణ్యం ఒకటే మాట్లాడితే ఇది సమన్వయంతో సాగదు. కాబట్టి ఈ విషయాల్లో రకరకాల సూచనలు వచ్చినాయి. దాంట్లో ఒకటి, కార్పొరేషన్ మొదట వీధి కుక్కల్ని నిరోధించడానికి, వీధి కుక్కల్ని నియంత్రించడానికి మొదటి చర్యలు తీసుకోవాలి. రెండో విషయం, ఎక్కడన్నా పొరపాటున వీధి కుక్కలు కరిసినా, ఏ కుక్కలు కరిసినా వాళ్ళకి తగు వైద్యం అందుబాటులో ఉండటం అనేటువంటిది అన్ని చోట్ల తప్పనిసరిగా కావాలి. అలాగే మనం పిచ్చి కుక్కలుగా చెప్పేటువంటి ర్యాబీస్ సోకినటువంటి కుక్కల్ని ఖచ్చితంగా వాటిల్ని జనానికి దూరంగాను, రెండోది వాటిల్ని చంపడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆశ కుక్కలు అది జీవకారుణ్యం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి విషయాల్లో పాటుగా ఇటువంటి కుక్కలన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం కాకుండా వీటిల్ని పెంచడానికి కావచ్చు, సంరక్షించడానికి కావచ్చు, అటు కార్పొరేషన్ అయినా ప్రభుత్వం అయినా జీవకారుణ్య సంస్థలన్నా కూడా కలిపి తగు స్థలం కేటాయించడం కానీ, తగు వసతి కేటాయించడం కానీ అవి జరగాల్సిందే. కానీ సమస్య లోతుపాతుల్లో చిన్నదిగా తీసేయడానికి వీల్లేదు. ప్రతి వీధిలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రూపంలో సమస్య తీవ్రతను ఎదుర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కార్పొరేషన్ చేయాలి. వస్తున్న ఫిర్యాదులు కూడా నగరపాలక సంస్థ అధికారులు కూడా స్పందించి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. హలో హలో సార్, నమస్కారం సార్, చెప్పండి సార్. నా పేరు రవికిరణ్. చెప్పండి సార్. మాది నగరపాలక సంస్థ కాదండి, ఉండవల్లి మాది. ఓకే సార్, చెప్పండి. మేము వినాయకుడి గుడి దగ్గర స్ట్రీట్ మ్యాజిక్ లో పనిచేస్తానండి. నేను ఓకే. నైట్ 11:30 అవుతుంది నేను వచ్చేసరికి. ఓకే, చెప్పండి సార్. అసలు వినాయకుడి గుడి పరిసర ప్రాంతాల్లో కానీ ఉండవల్లి సెంటర్ ఏరియా అసలు కుక్కలు విపరీతంగా ఉంటాయండి. అసలు వెళ్ళాలంటే భయం వస్తుందండి. ఇప్పుడు కింద ప్రేమికులు అంటున్నారు పిచ్చి కుక్కలు ఏదైనా చంపాలి, ప్రాణం ఏదైనా ప్రాణమే చంపకూడదు అని చెప్పి. అది తప్పండి చాలా అసలు. ఎందుకంటే ఇప్పుడు అది మనకు కరిస్తేనే
సార్ మీరు చెప్పండి సార్, మీరు ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? మీ జీవకారుణ్య సంస్థకి మీకు సదుపాయాలు అంటే అవుట్ సైడ్లో మీకు కొన్ని ఎకరాలు కేటాయించి మీరు జంతువులను తీసుకెళ్ళి అక్కడ ఉంచడానికి మీరు ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? మా జీవకారుణ్య సంస్థకు సంబంధించి గాయపడినటువంటి జీవుల్ని మాకున్నంతలో వైద్యం చేసి వాటిని సంరక్షించేటువంటి బాధ్యత మాత్రమే. కాల్ చూద్దాం సార్. హలో నమస్తే సార్. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. నా పేరు మహేష్ సార్, నేను పడవటి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ ఇప్పుడు వీధులు అమ్మట కుక్కలన్నీ గజ్జి కట్టి మహా చండాలంగా ఉన్నాయి సార్. ఓకే. అటు ఒళ్ళంతా తోలు లేకుండా వెంట్రుకలు ఊడిపోయి గజ్జి కట్టి మహాదినిగా ఉన్నాయి సార్. ప్రతి వీధిలోనూ మా పడమట్లో కానీ కాకినాడలో కానీ చాలా ప్రతి కాకులు ఉన్నాయి సార్. సార్ ఇలాంటివన్నీ కనీసం తీసుకెళ్ళడానికి అసలు కనీసం ఎవరు అసలు ముందుకు రాకుండా అదేమంటే ఇట్లు చంపకూడదు అది ఇది అని చెప్తున్నారు. కానీ నైట్ పూట మాత్రం అవి కరిస్తేనే చాలా భయంకరంగా ఉన్నాయి, అసలు చూస్తేనే భయంకరంగా ఉన్నాయి సార్. ఇక్కడ మహేష్ గారు మీరు చెప్పినట్టుగా నిజంగా ఈ సమస్య చాలా తీవ్రమైంది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు జీవకారుణ్య సంస్థలను అడ్డం పెట్టి లేదు కోర్టు తీర్పులను అడ్డం పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల్లా తీసుకోకుండా చేతులు దులుపుకోవడానికి కూడా దీన్ని అడ్డం పెట్టుకున్నట్టు కనపడతా ఉంది ఇప్పుడు నాకు చూస్తూ ఉంటాయండి. ఎందుకంటే అంతకుముందంటే జనం అడిగేవాళ్ళు, పట్టుకోబోతే వైఫల్యం అనేవాళ్ళు. ఇప్పుడేంటంటే జీవకారుణ్య సంస్థల మీద నెట్టేసి వాళ్ళు పట్టుకోవద్దు అన్నారు, మా కోర్టు తీర్పు వచ్చిందని వీళ్ళు పక్కదారి పట్టించేసే పరిస్థితి కూడా కనపడతారు. అలాగే అంతకుముందు కుక్కల సంఖ్య పెరగకుండా పునరుత్పత్తి చేయకుండా దీంట్లో ఆపరేషన్లు చేశారు. వాటిల్లో కూడా అవినీతి జరిగింది. కార్పొరేషన్లో కుక్కల సంఖ్యను ఎక్కువ చూపించారు, ఆపరేషన్లు మాత్రం తక్కువ చేశారు. దాంట్లో కూడా లక్షల రూపాయల చేతులు మారినట్టుగా గత 5 ఏళ్ల క్రితమే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అంటే దీంట్లో ఇక ప్రతి దాంట్లోనూ అవినీతి చోటు చేసుకుంటా ఉంది. కార్పొరేషన్లో అక్కడ కూడా చోటు చేసుకుంది. కానీ వాళ్ళ ఈ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి 40 నుంచి 50 మంది కేసులు ఏదో ఒక రూపంలో వస్తుంది. దీని మీద ఒక ప్రత్యేకమైన విభాగం కూడా ఏర్పాటు చేయాల్సినంత అవసరమే వాళ్ళు పెరిగిపోయిందండి వాటిల్లో. ఎందుకంటే బయట ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే మొత్తం డోసు అంతా కలుపుకుంటే 2000 అంటున్నారు. ఎలా పెట్టుకోగలుగుతారండి? ఒక ఇంజక్షన్ కూడా కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్య తీవ్రత పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అటు వైద్య శాఖ, ఇటు కార్పొరేషన్ కానీ, పశుసంవర్ధక శాఖ కానీ ఇవన్నీ కలిపిస్తేటట్టుగా దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. రెండోది పిచ్చి కుక్క మంచి కుక్క అనేది తెలియట్లేదు, కలిసి వెళ్ళిపోతుంది. తర్వాత పిచ్చి కుక్క మంచి కుక్క నన్ను ఎవరు పట్టుకుని చూడగలుగుతారు? మీరు పిచ్చి కుక్క అయితే వేరే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ తీసుకోండి అంటారు. నిజంగా మనకు తెలిస్తే ఆ వీధిలో పోనీ పిచ్చి కుక్క అని చెప్పచ్చు. అది పిచ్చి కుక్క మంచి కుక్క తెలియకపోవడం వలన కొంతమంది యాంటీ రాబిస్ వ్యాక్సిన్ టైంలో వేసుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వలన తర్వాత ప్రాణాలు పోయినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి వీటిల్లో. కాబట్టి వీటిల్లో ఒక చైతన్యం కూడా, ప్రజల అవగాహన కూడా పెంపొందించాల్సిన బాధ్యత కూడా ఈ అధికారుల మీద ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. ఇందాక కూడా చెప్పాను, చాలామంది అనుమానం ఏంటంటే సర్జరీలో అయినా పొరపాటు ఉందా, ఆ సర్జరీలు చేసిన తర్వాత ఈ తోలుడిపోతుందా, దానివల్ల ఈ కుక్కలు ఈ రకంగా తయారవుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్న కూడా ఉన్నారు. నిజాలు పోని అది కాదు కారణం. దీనివల్ల విజయవాడలో ఈ రకంగా కుక్కలని చర్మం ఊడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. దాని మీద ఇంతవరకు నిపుణులు కానీ, వైద్యులు కానీ, పశు వైద్యులు కానీ ఎవరు తేల్చింది లేదు. కాబట్టి ఈ సమస్య ఒక పడమంటే కాదండి, నగరంలో అన్ని చోట్ల కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్ ఇవాళకైనా నిద్ర మేలుకొని ఇటువంటి విషయాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందండి. సార్ మీరు చెప్పండి సార్, ప్రభుత్వం మీద ఎందుకు మీరు ఒత్తిడి తేలేకపోతున్నారు? మాది ఒక చిన్న ఆర్గనైజేషన్ అండి, మా తరపు నేను ఒత్తిడి తీసుకొస్తాను. కానీ ప్రభుత్వం తరపు నుంచి మట్టికి ఎటువంటి చర్యలు తీసుకోబట్టలేదు. ఒకప్పుడు కుక్కల్ని చంపడానికి ప్రభుత్వం పెద్ద యంత్రాంగాన్ని నియమించి ట్రాక్టర్లు, బళ్ళు ఏర్పాటు చేసి సందుకి మనుషులను పంపించి కుక్కలను చంపడానికి ప్రభుత్వం ఆ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఈ రోజున యాంటీ ర్యాబిస్ వల్ల ప్రజలు ఎంతమంది భయపడుతున్నారు. ఏంటి ప్రభుత్వాన్ని పట్టుకోవద్దని చెప్పి జీవకరం అనట్లేదే, చక్కగా ఆ కుక్కలు పట్టుకోమనండి, ఒక చోట తీసుకెళ్ళమనండి, వాటన్నిటికీ సామూహికంగా యాంటీ ర్యాబిస్ చేయించమనండి. అదేవిధంగా ఆడకుక్కలను పట్టుకోమనండి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి కుక్కను పట్టుకోవద్దని చెప్పట్లేదు. ఇక్కడ జాతిని నాశనం చేయడాన్ని జీవకాలని వ్యతిరేకిస్తున్నావు కానీ కుక్కలను పట్టుకోవద్దని, పిచ్చి కుక్కలను చంపొద్దని మేము చెప్పట్లేదు. పిచ్చి కుక్కల వల్ల ప్రజలకు హాని జరుగుతుంది అనుకుంటే కనుక పిచ్చి కుక్కలు చంపానండి.
అదేవిధంగా జంతు సంతతి పెరగకుండా వాటిని పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించమనండి. యాంటీ ర్యాబీస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా యాంటీ ర్యాబీస్ చేయమనండి. అదేవిధంగా గజ్జి సోకుతుంది, స్కిన్ డిసీజెస్ ఉన్నాయన్నారు. హలో హలో సార్, నమస్తే అండి. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. మాది రామర్పూర్ అండి, నా పేరు సత్యబాబు. చెప్పండి సార్. సార్ మా పంచాయతీ మాది వచ్చి స్లమ్ ఏరియా కాలువలు ఎవరికి కనీసం 100-150 కుక్కలు ఉన్నాయి సార్. ఓకే అండి. 150 కుక్కలు అసలు ఏంటో కట్టాలన్నారు, ఏ యాక్టివ్ చేస్తున్నారు, కుక్కలు కాకపోతే విపరీతంగా గడిచేస్తున్నారు కుక్క మనిషి. ఇది జల సంరక్షణలో మరి ఏం చేయాలి, కుక్కలు కాదుకోవడానికి దానికి మీరు సపరేట్గా ఏర్పాటు చేయండి సార్. ఆ కుక్కలు రోజుకి ఎవరో పెంచుకున్న కుక్కలకి ఇస్తూ ఉండాలండి. మా విధంగా కలర్ పాలకి వెళ్తే 4కి వెళ్తే అందరూ అందరూ పాలు చేసుకునేది. ఒక్కో బజార్కి వచ్చి 10-15 కుక్కలు సార్. కానీ మరి మా పంచాయతీ బాధ ఇదివరకు అంటే రిజల్ట్ గారు ఏం చెప్తారు, స్వాట్లు కనిపించారు కుక్కలు పని మీరు ఎవరో ఉన్నారో వస్తే ఇప్పుడు దాన్ని పంపకూడదు అంటున్నారు. దానికి అంత మెట్టేసి అంట వాటిలో మేము కనిపించుకోవాలంట. మరి దాన్ని బట్టి అంత తీవ్రంగా వస్తారు ఆలోచించారు సార్. బాబురావు గారు పెద్ద పెద్ద ఉన్నారు, అందరూ ఉన్నారు. అవునండి, మీరు చెప్పిన సమస్య దానికి వేస్తా అంట ఈ సొంత కుక్కలకి ఇంట్లోకి వెళ్తారు సార్. అదే ప్రతి మనుషులు కట్టుకుంటే దానిలో డబ్బులు ఉన్నారు, లేని ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు హాస్పిటల్ తిరగలేకపోతున్నారు. అవునండి. ఇప్పుడు మీరు కార్పొరేషన్ ఆఫీసర్ తిరిగి మా పంచాయతీ ఏరియా మాది, మా పంచాయతీ అధికారి గారు సర్పంచ్ గారికి చెప్పించి మీరు దాన్ని మాత్రం గట్టి యాక్షన్ తీసుకోవాలి సార్. మీరు ఇప్పుడు మీరు చెప్పిన సమస్య న్యాయమైందండి. ఒక కార్పొరేషనే కాదు, ఈ రోజున పంచాయతీల్లో కూడా అటు గుంటూరు జిల్లా పంచాయతీలు కానివ్వండి, కృష్ణా జిల్లాలో ఉన్న పంచాయతీలు కానీ ఇవి సమస్యగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 జిల్లాల కలెక్టర్లు కూడా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నగరపాలక సంస్థే కాదు, పంచాయతీల పరిధిలో కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి జీవకారుణ్యాన్ని గురించి వారు మంచి ఉద్దేశంతో చేసిన, కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో పరిష్కారం చూపించకపోతే దీన్ని ప్రజలు అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మనుషులు కుక్కల్లో కరుస్తూ ఉంటే కరిపించుకోవాలా అనేటువంటి ప్రశ్నలు కొంతమంది లేవనెత్తుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇటువంటి పద్ధతుల్లో పాత పద్ధతిలో కాకుండా సమస్యని మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక నూతన పద్ధతిలో పరిష్కార మార్గాన్ని ఎతకాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజున పంచాయతీలు కానీ నగరపాలక సంస్థ కానీ జనాభా లెక్కలు తీస్తూ ఉంటారు. అప్పుడు కోళ్ళు అలాగే గేదెలు ఈ లెక్కలు కూడా పశు పోష లెక్కలు కూడా తీస్తూ ఉంటారు. అసలు నగరంలో కానీ పంచాయతీల్లో కానీ ఎన్ని కుక్కలు ఉంటున్నాయి, దీన్ని ఎలా అరికట్టచ్చు, కనీసం వీటి రోడ్ల మీద తిరగకుండా ఉండటానికి ఎన్ని స్క్వాడ్స్ ఏర్పాటు చేయొచ్చు, వాటిని పట్టుకోవడానికి పోయి చంపడానికి వీల్లేదన్నారు, పోయి పట్టుకోవడానికి ఏం చేయొచ్చు. హలో హలో సార్, నమస్కారం సార్, చెప్పండి సార్. నాది డోనర్ గారు నుంచండి. చెప్పండి సార్. సార్ ఇక్కడ కొత్తగా పుట్టుకోవద్దని చెప్తున్నారు, యువతరం వాళ్ళేమో ప్లానింగ్ చేయమని చెప్తున్నారు అంటున్నారు. ఎస్ సార్. గ్యాస్ అంతరించకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పి గ్యాస్ అంతరించదండి. సార్ మీరు టీవీ సౌండ్ తగ్గించండి సార్. గ్యాస్ అంతరించకుండా చూడండి అంటున్నారు ఫ్యామిలీ వాళ్ళు. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నా 6 గొప్పలుగా అంటున్నారు. అప్పుడు గ్యాస్ అంతరించుకోవాలండి. ఏమండి? ఒకసారి మీరు క్లియర్ గా చెప్పండి సార్ ఒకసారి. అంటే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయమన్నారు కదా, జాతి అంతరించిపోదా అలా చేస్తే అని అడుగుతున్నారు. ఏమన్నా జంతువుని ఉన్న పాలంగా చంపడం అనేది చట్టరీత్యా చట్టాల ప్రకారము దాన్ని తప్పుపడుతున్నారు. కానీ ఆ జంతువు సంఖ్య పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మామూలుగా చేయించుకుంటున్నారు. జంతువులకి ఫ్యామిలీ ప్లానింగ్ దానివల్ల ఎలాంటి అనర్థం లేదు కదండి. చంపడంలో వైలెన్స్ ఉంది కానీ ఫ్యామిలీ ప్లానింగ్లో వైలెన్స్ లేదు కదా. ఆ ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించమని చెప్పి అడగడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇన్ని ప్రాబ్లమ్స్ కాలర్స్ నుంచి వచ్చేదాన్ని బట్టి చూస్తే ఎంతోమంది కుక్కల వల్ల ఇబ్బంది పడుతున్నారు అనే ఒక విషయం మాత్రం అర్థమవుతాను. కాబట్టి ఈ సమస్యను ఏదో పైపైన సమస్యగా తీయటం కాకుండా ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మన పత్రికల్లో వార్తలు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా అది పట్టణాలు, గ్రామాలు, నగరాలు అనేది లేకుండా ఎన్నో ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా బయటకు రానటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక తీవ్రమైన సమస్య అయినప్పుడు ఖచ్చితంగా వీధి కుక్కల్ని నిరోధించడానికి స్థానిక సంస్థలు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో నమస్తే అండి సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. మేము పనమట దర్శపేట నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. ఒక 5 times కంప్లైంట్ ఇచ్చామండి. మా ఏరియాలో స్ట్రీట్ డాగ్స్, పిచ్చి కుక్కలు అన్ని ఉన్నాయని. ఓకే. అవి మా నైబర్లు కూడా మిడ్ నైట్ వస్తుంటే కలిసి హాస్పిటల్కి వెళ్ళి ఒక 5 times ఇంజక్షన్ తీసుకున్నారు, సఫర్ అయ్యారు, లీవ్ పెట్టారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా సాల్వ్ చేయండి. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. కుక్కలకి ఇంజక్షన్ చేసి చేస్తున్నారు కానీ కుక్కలు తీసుకెళ్ళట్లేదు.
ఏదన్నా అంటే బ్లూ క్రాస్ సొసైటీ ఒప్పుకోదు, ఒకప్పుడు తీసుకెళ్ళామని ఇప్పుడు మేము చేయమంటున్నారు. మేము ఇంటికి వెళ్ళాలన్నా నైట్ టైం 10:30, 11 టైంలో మీద పడుతున్నాయి, మేము భయపడుతున్నాము. మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? మరి దర్శిపేట నుంచి పెద్దలు చెప్పినట్టుగా ఈ సమస్య నిజంగా చాలా తీవ్రమైంది. అవునండి. ఖచ్చితంగా నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగానే మేము కూడా నగరపాలక సంస్థ అధికారులు కానీ అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పంచాయతీలో ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తప్పనిసరిగా మీ కాలనీ అసోసియేషన్ తరఫున మీ అక్కడ ఉన్నటువంటి సంఘాల తరఫున కూడా తెలియజేయండి, వ్యక్తులుగా కూడా తెలియజేయండి. అలాగే కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేయండి. కార్పొరేషన్ ఈ రోజున పన్నులు పెంచడానికో, నీళ్ల ఛార్జీలు వేయటానికో, డ్రైనేజ్ ఛార్జీలు పెంచడానికో, చెత్త మీద కూడా పన్ను వసూలు చేయటానికో చాలా శ్రద్ధ పెడుతున్నారు కదా. మరి వీటి మీద మాత్రం ఏ దృష్టి పెట్టట్లేదు. కానీ ఇంకోటి కూడా ఇందాక నేను కూడా చెప్పాను, ఏమిటంటే జీవకారుణ్యం అనే పేరుతో వీళ్ళకి మంచి బాగా ఉపయోగపడినట్టుంది. ఈ హైకోర్టు తీర్పును జీవకారుణ్యం అనే పేరు చెప్పేసి మొత్తం చేతులు దులుపుకుని బాధ్యత నుండి తప్పించుకోవడానికి కూడా ఇటు నగరపాలక సంస్థ, పంచాయతీల అధికారులను, అలాగే ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, అలాగే పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది. సమస్యని ఒక కొత్త పద్ధతిలో పరిష్కరించాల్సి వచ్చినప్పుడు దానికి కొత్త మార్గాన్ని ఎత్తగాలి. ఖచ్చితంగా మీకు తెలియలేదు అనుకోండి, ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలతో, అన్ని కాలనీ అసోసియేషన్ల మీటింగ్ ఏర్పాటు చేయండి. వాళ్ళ సూచనలు తీసుకోండి, సలహాలు తీసుకోమనండి. ఖచ్చితంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి వీటిలో. ఇప్పుడు వీధిలో ఉన్నటువంటి కుక్కలు ఎన్ని ఉన్నాయో వాటిని నియంత్రించండి, పట్టుకోండి. పట్టుకున్న దాంట్లో పిచ్చి కుక్కలు అయితే వాటిని చంపండి. మంచి కుక్కలు అయితే మీరు పెంచడం, వాళ్ళు నాశనం చేయడం మంచిది కాదు అనుకున్నప్పుడు ఇంకొక పద్ధతి కూడా ఉంది. గతంలో కొన్ని ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకెళ్లి వీటిని వదిలేయటం దూరంగా, అది బెస్ట్. ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఫారెస్ట్ ఏరియాలకు తీసుకెళ్ళమంటే కొండపల్లి దగ్గర తీసుకెళ్లి ఊళ్ళో వదిలేయటం, సింగనగర్ పాయకాపురం దగ్గర తీసుకెళ్లి ఊరు అవుట్స్కట్స్లో వదిలేస్తే అక్కడ జనం ఉన్నారు, మేము ఉన్న కుక్కలతోనే బాధపడుతున్నాం, మీరు వాడిని తీసుకొచ్చి మా ఏరియాలో ఈ కుక్కలు వదిలేస్తే మేమేలా బతకాలని చెప్పి అవుట్స్కట్స్లో ఉన్న భవానీపురం అవచ్చు, లేకపోతే పంచాయతీలలో ఉన్నటువంటి జనం కావచ్చు అనుకున్నారు. కాబట్టి పరిష్కారం లేకపోలేదండి, పరిష్కారం ఉంది. కానీ పరిష్కార మార్గాలు ఉన్నాయి, చిత్తశుద్ధి లేదు. ఇది ఎందుకనంటే ఏదో కుక్కల సమస్య. ఇప్పుడు కొత్తగా కొన్ని చోట్లకి వెళ్తే కుక్కలే కాదండి, కోతులు కూడా వస్తున్నాయని చెప్పి సమస్యలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ కోతులు పట్టుకోవడానికి ఇక్కడ ఎవరు లేరంట. తమిళనాడు నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించాలి. ఒక కోతిని పట్టుకోవడానికి ఇంత చొప్పున కాంట్రాక్ట్, మళ్ళీ కుక్కలు పట్టుకోవడానికి కాంట్రాక్టు, ఆ కాంట్రాక్ట్లో అవకతవకలు, అన్నిటిలో ఇది ఒక పెద్ద సైకిల్ లాగా ఉందండి వీటిల్లో. అందుకే డబ్బుని దుర్వినియోగం చేయడం తప్ప నిజంగా వాటిని సద్వినియోగం చేసే పరిస్థితి ఏర్పడితే కుక్కల్ని వినియోగించవచ్చు. ఒకప్పుడు విజయవాడ నగరంలో పందులు చాలా తీవ్రమైన సమస్యగా ఉండేది. మరి ఆ పందుల పెంపకందారులు ప్రత్యామ్నాయం చూపించి పందుల్ని లేకుండా చేయగలిగారు. అప్పుడు వచ్చిన కొన్ని సమస్యలు. అలాగే కుక్కల విషయంలో కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ కానీ, స్థానిక సంస్థలు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు అడిగామనుకోండి కుక్కల సమస్య కూడా మేము పరిష్కరించాలంటారు. మరి సమస్య అది జనం పరిష్కరించుకోగలిగినైతే వాళ్ళే తీర్చుకుంటారు. లేనప్పుడు మరి వారు కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. జోక్యం చేసుకుని చిన్నది పెద్దదని సమస్య కాదు. ఇప్పుడు ప్రజలందరూ ఎన్ని బాధలు చెప్తా ఉంటే పరిష్కరించాల్సిన పెద్దవాళ్ళు ఏమయ్యారు, ప్రజాప్రతినిధులు ఏమయ్యారు? వాళ్ళు ఈ పని చేస్తే జనం ఎక్కడికక్కడ మరి ఎలక్షన్లో ఇంటింటికి వచ్చినట్టు ఇప్పుడు కూడా వచ్చి వీధుల్లో మీ సమస్య ఏంటని అడగచ్చు కదా, అడిగిన దాన్ని పరిష్కరించవచ్చు కదా. అంటే ఎలక్షన్ ఓట్లతో పని అయిపోయినట్టుగా భావిస్తున్నారు. మీరు చెప్పిన విషయాల్ని మేము కూడా కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకొస్తామండి. మేము తీసుకురావడం కాదు, ప్రజలుగా మీరు కూడా తీసుకురండి. అందరం కలిపి ఒత్తిడి చేద్దాం. ఒక అఖిలపక్ష సమావేశం ఏమని కూడా డిమాండ్ చేద్దాం. ఎలాగైనా కరిస్తే గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా దీని విభాగం ఏర్పాటు చేయండి. ఎక్కడ చూసినా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఎప్పుడైనా అందుబాటులో ఉండేట్టుగా చేయండి. ఆ రకంగా చేస్తే వ్యాక్సిన్ వేయించుకొని కుక్క కరిచినప్పుడు ప్రమాదం నుంచి బయటపడటానికి ఉంటుందండి తప్పనిసరిగా. ఇది ఎందుకంటే ఇది కరిస్తే వాళ్ళ దానివల్ల వచ్చే ఇబ్బందే కాదండి. కొన్ని పిచ్చి కుక్కలు కరిస్తే మనుషులు చనిపోయినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. అప్పటికప్పుడు కరిస్తేనే చనిపోరండి. ఒక నెల 2 నెలలు అయిన తర్వాత కూడా ఈ ర్యాబిస్ దీన్ని ప్రకోపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఇందులో ఉన్నాయి. జీవకారుణ్య సంస్థలు కూడా ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయాలతో కార్పొరేషన్ ముందుకు రావాలి.
సార్ శేఖర్ గారు మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు కార్పొరేషన్ మీ పేరు చెప్పుకొని చేతులు దులుపుకుంటుందని చెప్పి కూడా సార్ చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు కార్పొరేషన్ మీద ఎటువంటి ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో ఉన్నారు సార్? ఇందాక నేను మాట చెప్పాను సార్, ఒకప్పుడు చంపడానికి అవకాశం ఉన్నప్పుడు ఎంప్లాయీస్ని పెట్టింది, ట్రాక్టర్లు పెట్టింది, బళ్ళు పెట్టింది, గుంపులు కొద్ది కుక్కలు తీసుకెళ్ళినట్టు అప్పుడు చూపించినటువంటి శ్రద్ధ ఇప్పుడు కూడా కుక్కలను పట్టుకునే విషయంలో, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించే విషయంలో, కుటుంబ ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడానికి జీవకారుణ్య సంస్థ ఎప్పుడు అడ్డు చెప్పట్లేదే. ఇక్కడ చట్టాల ప్రకారం జంతువులు చంపకూడదు కాబట్టి దాని గురించి జీవకారుణ్య సంస్థ పోరాడుద్దామో కానీ కుక్కల్ని సంతతి పెంచమని చెప్పట్లేదు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించదని చెప్పట్లేదు, తగు జాగ్రత్తలు తీసుకోవద్దని చెప్పి ఈరోజు జీవకారుణ్య సంస్థ చెప్పట్లేదు. దయచేసి ప్రజలెవరు కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని మీద ఆల్రెడీ జీవకారుణ్య సంస్థ మరి ప్రభుత్వం నుంచి, హైకోర్టు నుంచి నోటీసులు పంపించి మొన్న ఇలా కుక్కలు పెరిగిపోతున్నాయండి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయట్లేదు, సంతతి పెరిగిపోతుందంటే మరి మొన్న మేయర్ గారి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంస్థ ఆశ్రమంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ 2 రోజులు నిర్వహించారు. 2 రోజులు డాక్టర్లు వచ్చారు, 2-3 కుక్కలు చేశారు, మళ్ళీ తర్వాత నుంచి వాళ్ళ అడ్రస్ లేరు. మరి దీనికి ఎంతవరకు జీవకారుణ్య సంస్థ ముందుకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాం అంటే జీవకారుణ్య సంస్థ సంబంధించి పలానా ఏరియాలో కుక్కలు ఎక్కువగా ఉండండి, మీరు యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించండి అంటే ఆ ఏరియాకి సంబంధించి కార్పొరేటర్ కొంత ఫండ్ ఏర్పాటు చేసి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ మేము దగ్గర నుండి కొనుక్కొస్తాం. యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయడానికి మేము ఎంతవరకు చేయగలమో జీవకారుణ్య సంస్థ అంతవరకు ముందుకు వస్తుంది. కానీ ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇది ఒక పెద్ద వ్యవస్థ కావాలి, ప్రభుత్వ ఆసుపత్రి కావాలి. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా నగరాల వారీగా వీటిని నియంత్రించడానికి, ఎందుకంటే దీని మీద ప్రభుత్వం కంటిన్యూగా ఒక 4-5 సంవత్సరాలు చర్య తీసుకొని ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించినట్లయితే కనుక వీడి సంతతి భవిష్యత్తు కాలంలో గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఈ బాధ తప్పేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల మీద, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ల మీద ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. దానికి ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చాలా చోట్ల చాలామంది చెప్తున్నారు, మేము బయటికి వెళ్ళి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించుకోవాలంటే ప్రజలందరూ, పేద ప్రజలు తట్టుకునే స్థితిలో లేరని. అటు ఉన్నప్పుడు ఆ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఆ కార్పొరేషన్ దాని పట్ల చర్యలు తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో విరివిగా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈ పిచ్చి కుక్కల విషయంలో చెప్తున్నా అంటే ఒక పిచ్చి కుక్క వల్ల ప్రజలకు ప్రమాదం జరుగుతుందంటే దాన్ని చంపొద్దు అని ఏ జీవకారుణ్యాశ్రమం చెప్పదు. మనుషులకు ప్రమాదం జరుగుతున్నప్పుడు చంపొచ్చు, దాని గురించి ఎవరు వ్యతిరేకించరు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి అనేది మేము కోరుతున్నాం. ఒత్తిడి తీసుకొస్తున్నాం కానీ ప్రభుత్వం చెప్పేది మేము ఏం చేయగలమండి? మాకున్నది చిన్న యంత్రాంగం, మాకున్నంతలో సేవలు చేస్తాం, అడుగుతాం, కోర్టు నోటీసులు తీసుకొస్తాం, మీరు చేయండి అని ఒత్తిడి తీసుకొస్తాం. మరి మా దగ్గర డబ్బు లేవు, మా దగ్గర హాస్పిటల్ లేవని ప్రభుత్వం వెనకడిగేస్తే ఏ జీవకారుణ్యాశ్రమైనా ఏ ప్రజా వ్యవస్థను ఎంతవరకు చేయగలదు? అదండి సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు జీవకారుణ్య సంస్థలో ఉన్నారు కదా, ఇప్పుడు అసలు మీరు కుక్కలకి ఎటువంటి కుక్కలు ఉన్నాయి కదా, వాటికి మీరు ఎటువంటి వ్యాక్సినేషన్ కానీ ఏం చేస్తున్నారు మీరు అసలు? మా జీవకారుణ్యాశ్రమంలో వరకు మా బాధ్యత ఏంటంటే గాయపడినటువంటి కుక్కలను కాదండి. జీవకారుణ్యాశ్రమం అంటే కుక్కల నుండి, పిల్లుల నుండి, కోతుల నుండి, పక్షుల నుండి, దూడల నుండి ఏ జీవికి యాక్సిడెంట్ జరిగినా దాన్ని తీసుకొచ్చి మా ఆశ్రమంలో వైద్యం చేయించి మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడ వదిలేస్తాం. అంతవరకు మా జీవకారుణ్యాశ్రమం యొక్క ఇది. అదేవిధంగా జూలై 6వ తారీఖు వరల్డ్ జూనియర్ సిటీ సందర్భంగా మొన్న పెంపుడు కుక్కలకి యాంటీ ర్యాబిస్ ఫ్రీగా ఎంతమంది వస్తే ఆ ఏరియా వాళ్ళు పెంపుడు కుక్కలకి ఫ్రీగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేశాం. అంతకుముందు కొన్ని ఏరియాల్లో ప్రజల యొక్క స్పాన్సర్షిప్ తీసుకుని వీధి కుక్కలకు కూడా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎవరన్నా సంస్థలు కనుక మాకు ముందుకు వచ్చినట్లు, ఎందుకంటే ఇదంటే ప్రభుత్వం చేపట్టాలండి. మేము సేవాభావంతో చేస్తే మాకున్న డబ్బుల్లో కొంతవరకు మేము చేయగలం. కానీ మరి పెద్ద పెద్ద సేవలు చేయాలంటే ప్రభుత్వం నుంచి కూడా కొంత ఆర్థిక సహకారం కావాలి. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ విషయంలో కనుక కొంత ఫండింగ్ ఏర్పాటు చేస్తే యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ల వరకు మనం చేయగలుగుతాం. అదేవిధంగా కుక్కలకి వ్యాధి వస్తుందన్నారు, దానికి చిన్న ట్యాబ్లెట్ ఉందని నేను మళ్ళీ మీకు చెప్తాను. ఆ ఈవెన్ ఈ వెటర్నరీ మెడికల్ షాపులో అడిగినా సరే ఏమంటే కుక్కలకి గజ్జి వస్తుందండి, ఆ స్కిన్ డిసీజ్ ట్యాబ్లెట్ ఏమంటే ఇస్తారు. అది బిస్కెట్ పౌడర్లో కలిపి మనం పెట్టినట్లయితే కనుక విత్ ఇన్ ఏ వీక్ మళ్ళీ కుక్క యాసిడ్స్కి వచ్చేస్తుందండి. దాన్ని పరిష్కారం కాని సమస్య కాదు. జనాలకు అవగాహన లేక కానీ ఆ గజ్జి, ఆ స్కిన్ డిసీజ్ ఉన్నటువంటి వాటికి ఒకే ఒక ట్యాబ్లెట్ ఉంది. దాన్ని గనక ఒక్కసారి వాడితే విత్ ఇన్ 1 వీక్ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. అది అవగాహన లేక జనాలు వాడట్లేదు. కానీ దాన్ని నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, తర్వాత కొంతమంది కావాలంటే నోట్ చేసుకోండి.
ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే మేము కోరుకుంటున్నాం. కుక్కల కరవమని చెప్పి మేము ప్రోత్సహించాం, పిచ్చి కుక్కలను చంపొద్దని మేము చెప్పాం. ఇది మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు మీరు జీవకారుణ్య సంస్థలో ఉన్నారు, అంటే మీరు ఈ జీవకారుణ్య సంస్థ ద్వారా ప్రజల్లో మీరు ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు? అంటే ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే నిన్న కూడా ఒక కాల్ చెప్పారు, ఏమండి మాకు ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు జీవకారుణ్య సంస్థ అనేది, మేము కుక్కలకి కానీ ఏదైనా ఏ సమస్యకైనా మేము ఎంత ఫండ్ ఇవ్వాలనుకుంటున్నాం అని కూడా నేను కాల్ రెడీ. మీరు ప్రజల్లో ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు? లేదండి, ఈ మధ్య కాలంలో మేము 1 టౌన్ భవానీపురం ప్రతి ప్రాంతాల్లో మూగజీవులకి మంచినీటి తొట్లు అని చెప్పి ఏర్పాటు చేసామండి. అంటే మా దగ్గర పబ్లిసిటీ చేసుకునేంత ఫండింగ్ లేదండి, సైలెంట్గా మేము సేవలు చేసుకెళ్ళిపోతున్నాం తప్పించి మా సంస్థ ఎలా ఉందని పెద్దగా పబ్లిసిటీ అనేది చేయట్లేదు. ఉన్నంతలో ఫేస్బుక్లో మేము ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మేము పెడతా ఉంటాం తప్పించి దీని మీద ప్రత్యేకించి పబ్లిసిటీకి మేము ప్రత్యేకించి దృష్టి పెట్టలేదు. కానీ దాతలు కొంతమంది వస్తుంటారు, సహకారం అందిస్తూ ఉంటారు. జీవకారుణ్యం అంటే ఈ రోజున కుక్కల సమస్య. నిన్ననే ఒక ఘటన జరిగింది విజయవాడలో, 17 ఆవులు చనిపోయినాయి. గోశాలలో సుమారుగా 1200 నుంచి 1300 వరకు ఆవులు ఉంటే అది నాసి రకం కాలం చెల్లినటువంటి బొంబాయి రావు పెట్టడం వల్ల చనిపోయినాయి 17 ఆవులు. తర్వాత ఇంకా సంఖ్య కూడా పెరిగి అనేక ఆవులు తీవ్రమైనటువంటి అస్వస్థతతో మరణశయ్య మీద ఉన్నాయని కూడా వార్తలు వచ్చినాయి. ఇందులో కూడా మరి నిజంగా చెప్పాలంటే జీవకారుణ్య సంస్థల లాంటి సంఘాలు వీటిలో చేయాలి. గో సంరక్షణ సెంటిమెంట్గా వాడుతున్నారు ఒక భాగం, సరే అది సెంటిమెంట్ ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దీని మీద కూడా వ్యాపారం జరుగుతుంది. గోమూత్రంతో వ్యాపారం జరుగుతుంది, దానివల్ల వచ్చే పేడతో వ్యాపారం జరుగుతుంది, దాంట్లో కూడా సమస్య ఉంది. రోజు వేల లీటర్ల పాలు వస్తూ ఉంటాయి. వాటిని నిజంగా చెప్పాలంటే ఆవుల సంరక్షణకే కాకుండా జంతువులను సంరక్షించడానికి కూడా వాడుకోవచ్చు. కానీ అటువంటి దాని మీద మరి ఒక 17 ఆవుల్ని దాంట్లో చనిపోతే దానికి ఇంతవరకు బాధ్యులు ఎవరో తెలుసరా. అలాగే మనుషులు చనిపోతే ఎంతైతే ఆవులు చనిపోతే సెంటిమెంటే కాదు, అనవసరంగా ఈ రకమైన దీన్ని చనిపోతే బాధ్యులైన వాళ్ళు చర్య తీసుకోరా, ఎందుకు బాధ్యత తెలియదు. మరి ఇటువంటి విషయాలు చూసుకున్నప్పుడు నిజంగా చెప్పాలంటే జీవకారుణ్యం అనే దాంట్లో చేయడానికి కావాల్సిన విస్తృతమైనటువంటి పరిధి ఉంది. కానీ కుక్కల సమస్య ఎలా ఉందంటే ఇప్పుడు ఆవులతో ఎవరికి ఇబ్బంది లేదు, లేకపోతే ఇంక కొన్ని జంతువులతో తక్షణం ఇబ్బంది లేదు. కాబట్టి ఆ జీవకారుణ్యంతో ప్రోత్సహించేదాన్ని అందరూ అభినందిస్తారు కూడా. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుంది, కుక్కలు వలన ప్రజలకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఈ ప్రజలకి కుక్కల వలన వచ్చే ఇబ్బంది తగ్గించకుండా జీవకారుణ్యం ఒక్కదాన్నే మాట్లాడితే ఏమవుతుందంటే ప్రజలు అపార్థం చేసుకోవడమే కాదు, సమస్య పరిష్కారం కాకపోగా సమస్య ఇంకా తీవ్రం అవుతుంది. కాబట్టే ఖచ్చితంగా వీటి మీద ఒక సమగ్రమైనటువంటి ఆలోచన చేసి అన్ని వైపుల నుండి చర్యలు తీసుకోవాలి. ఇందులో సమాజంలో ఎవరైనా ముందు జాగ్రత్త తీసుకునేది ఏంటి, ఉన్నటువంటి మనుషులు వాళ్ళ ప్రాణాలను కాపాడటం, వాళ్ళకి రక్షణ చేకూర్చడం. ఎందుకనంటే ఉన్న రకరకాలైనటువంటి జీవుల్లో మానవ జాతి అనేటువంటిది ఆలోచన పరంగా కానీ ఉత్పత్తి రీత్యా కానీ శ్రమశక్తి రీత్యా కానీ అనేక విధాలుగా ఉన్న అవకాశం ఉన్నటువంటిది. అదే సందర్భంలో మిగిలిన జీవులు కూడా రక్షించడం కోసం పూనుకోవాల్సిందే. కానీ మానవ జాతికే ఇబ్బంది వస్తున్నప్పుడు, మానవులకే కొన్ని ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు వీటి మీద అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీని పరిష్కార మార్గాలు ప్రత్యామ్నాయాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఆ ప్రత్యామ్నాయాల్ని అందరూ అన్నట్టుగా నగరంలో కానీ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ ప్రజలందరం కలిసి వాళ్ళ స్థానిక సంస్థలైన కార్పొరేషను పంచాయతీల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. మరి జీవకారుణ్యం లాంటి సంస్థలు కూడా వారి శక్తి తక్కువే కావచ్చు, వారి ఉద్దేశాన్ని తప్పుపట్టలేము, కానీ వారి ఉద్దేశం వలన దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నప్పుడు అధికార యంత్రాంగం దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ వారి దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే మేము కూడా మనుషుల ప్రాణాలకి మనుషులకు ఇబ్బంది లేకుండా చూస్తాం అనేటువంటి పద్ధతుల్లో చేయాలి. లేకపోతే జీవకారుణ్య సంస్థ చేసే కృషిని దుర్వినియోగం చేయడమే కాకుండా పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టి కుక్కల కరిస్తే మేము ఏం చేయలేమని చేతులెత్తేసి స్థానిక సంస్థలు, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు మా చేతులు ఎత్తేస్తున్నారు. అంటే తప్పించుకునే మార్గాన్ని చూపించడం వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విషయాల్లో ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దృక్పథం కావాలి. ఫైనల్గా చూస్తే ఈరోజు నగరపాలక సంస్థ కానీ పంచాయతీలైనా మొదట చేయాల్సిన పని వీటిల్లో ఒక సర్వే చేయించాలి.
వీధి కుక్కల్ని నియంత్రించాలి. వీధుల్లో ఉన్నటువంటి కుక్కల్ని పట్టుకుని వాటిల్ని జనసంచారం తక్కువ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో వీటిని వదిలితే మనుషులకు ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఇప్పటికే ర్యాబిస్తో ఉన్నటువంటి పిచ్చి కుక్కలు కనుక ఉన్నట్లయితే వాటిని నిర్మూలించడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగే ఈ పునరుత్పత్తి జరగకుండా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పనిసరిగా జరగాల్సిందే. మరోవైపున పొరపాటున కుక్కలు కరిచినప్పుడు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అన్ని ప్రాథమిక వైద్యశాలలో, గవర్నమెంట్ ఆసుపత్రికి అందరూ రావాలంటే కష్టం. అది పంచాయతీ ఆసుపత్రులు అవ్వచ్చు, గవర్నమెంట్ ప్రాథమిక వైద్య కేంద్రాలు కావచ్చు, కార్పొరేషన్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, అన్ని చోట్ల ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఇదే కాకుండా కుక్కలతో పాటు అక్కడక్కడ కోతల సమస్య కూడా వస్తుంది. వాటిని నియంత్రించే విషయంలో కూడా జరగాలి. 7వ తారీఖున జరగబోయే కౌన్సిల్లోనైనా ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. కార్పొరేషన్లో అధికారులు ఉన్న పాలకులుగా ఉన్నటువంటి పాలకపక్షం వీటిల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మేయర్ గారు చేయాలి. అలాగే పంచాయతీలలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వారు కూడా అనేక పెద్ద సమస్యల మీద ఉండొచ్చు. ఇది కూడా చూడటానికి చిన్న సమస్య కాదన్నా ఎక్కువ మంది గురవుతున్న సమస్య కాబట్టి ఇది ఒక విస్తృతమైనటువంటి తీవ్రమైన సమస్య ఉంది. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత మీద మాత్రం వాళ్ళ మీద ఉంది. మరి అది ఇప్పటి వరకు అయితే వైఫల్యం జరిగినట్టుగానే కనపడుతోంది. ఎందుకంటే ప్రజలే మేము 3 సార్లు కంప్లైంట్ చేసాం, 4 సార్లు కంప్లైంట్ చేసాం, అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. పైపెచ్చు మేము హైకోర్టు నుంచి మాకు నోటీసులు వచ్చినాయి కాబట్టి మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేయడం అనేది ఒక వ్యవస్థ చేయాల్సిన పని మాత్రం ఇది కాదు. ఒక వ్యవస్థ పరిష్కారాన్ని ఎత్తుగాల్సిన అవసరం ఉంది. వారు తోచకపోతే 10 మందితో సంప్రదించాల్సిన అవసరం ఉంది. పార్టీలను భాగస్వాములు చేయొచ్చు, సంఘాలను భాగస్వాములు చేయొచ్చు, వ్యక్తుల్ని అసోసియేషన్లు భాగస్వాములు చేయొచ్చు. ఆ రూపమైనటువంటి చర్య మాత్రం ఇవాళ తీసుకోవాల్సిన బాధ్యత మీద మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఓకే బస్, ఇది ఇలాంటి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. రేపటి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.